అలా వీడియో వచ్చేసరికి అయితేనేమో C81 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిది, అరే కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూపించే ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. పోకో వాళ్ళది పోకో C81 స్మార్ట్ ఫోన్ అవుతుందో అఫీషియల్గా సేల్స్ ఏవైతున్నాయి స్టార్ట్ అయిపోయినాయి. ఒకవేళ ఇట్లా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కొనుక్కోవాలంటే పోయి కొనుక్కోవచ్చు, కానీ మోస్ట్లీ నేను రికమెండ్ చేయను. ఇక్కడ C81 ఒకటి మంచిగా ఏంటంటే బ్యాటరీ ఒకటి మంచిగా అనిపించింది నాకు. అండ్ ఒక ఇన్ఫర్మేషన్ చూపిస్తాను ఇక్కడ. ఇది అఫీషియల్ ఫ్లిప్కార్ట్ నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ బై ఆప్షన్ కూడా ఉంది, కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పోకో వాళ్ళ ఇండియన్ వెబ్సైట్ ఉంది. ఇక్కడ ఫోన్స్ కేటగిరీ క్లిక్ చేస్తే సి సిరీస్లో మనకు C81కి సంబంధించింది కానీ C81Xకి సంబంధించిన కానీ ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ ఇక్కడ స్లైడ్స్ ఏమో పోకో ఎక్స్8 ప్రోకి సంబంధించి వేరే మోడల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది ఒక డిసప్పాయింట్మెంట్ అనిపించింది పోకో వాళ్ళ వెబ్సైట్ నుంచి అయితే, ఇండియన్ వెబ్సైట్ నుంచి. అండ్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చానా అంటే మాత్రమే ఇక్కడ స్మార్ట్ ఫోన్ చాలా ఓవర్ ప్రైజ్డ్ అనిపించింది నాకైతే. జెన్యూన్‌గా చెప్తున్నా కదా. ఫీచర్స్ వైస్ అన్నా సరే, లైక్ ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. ఉన్న ఒక్క మంచి విషయం ఏందంటే డీసెంట్ ప్రాసెసర్, మంచి పెద్ద డిస్‌ప్లే వస్తుంది, పెద్ద బ్యాటరీ వస్తుంది. అండ్ ఓవర్ ప్రైస్డ్ ఉంది. అసలు యాక్చువల్లీ చెప్పుకోవాలంటే 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ ఏదైతుందో మనకి నార్మల్‌గా అయితే గిట్ల 7,500కి 8,000కి వచ్చేది. సో ఇప్పుడు ఇది 11,000కి వచ్చింది. తీసుకొచ్చానా అంటే మాత్రమే లైక్ నా ఒపీనియన్‌లో 10,500కి ఉంది. కార్డ్ ఆఫర్స్ చూస్ చేస్తే నా సలహా ఏందంటే గిట్లా 9,000, 9,500కి వస్తే గిట్ల తీసుకోమనేసి అయితే అంటాను. లైక్ మంచి ఫీచర్స్ ఉన్నాయి, కాదంటలేను. యూనిసోస్ వల్ల ప్రాసెసర్ స్లైట్‌గా హీట్ ఎక్కుతా కానీ మేనేజ్ చేసుకోవచ్చు. కెమెరా ఒక డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది నాకైనా సరే. 13 మెగాపిక్సెల్ కెమెరా డైరెక్ట్ 2018, 2019 కేటగిరీకి అయితే వెళ్ళిపోయినాం, అంతా వెనకకైతే వెళ్ళిపోయినాం అనమాట భయ్. సో అది ఇదొక డిసప్పాయింట్‌మెంట్ అనిపించిందన్నమాట. సరే అండి, ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయంటే ఎస్‌బీఐ మంచి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఐక్యూ వాళ్ళది ఉంది. సో ఐక్యూలో ఐక్యూ Z10 లైట్ ఉంది. 6000 మిల్లీ బ్యాటరీ, మేడ్ 6300 5G ప్రాసెసర్ వస్తుంది. 13,000 ఉంది. ఇక్కడ ఈ ప్రాసెసర్ వచ్చేసరికి అయితేనేమో 4G ప్రాసెసర్‌తో పాటు మీకు 11,000కి వస్తుంది. ఇదే వచ్చేసరికి అయితేనేమో 13,000, 2,000 ఎక్స్ట్రా పెట్టుకోండి. జర మంచిగా ఫీచర్స్ వస్తున్నవే. 6300 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సేమ్ అదే 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ ఇది తీసుకోమని అయితే రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ నుంచి. సో సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ గెలాక్సీ M06 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ 4 OS అప్‌గ్రేడ్స్ వస్తున్నాయి. వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్ అంటాను. 6300 ప్రాసెసరే. బ్యాటరీ బాగానే ఉంటది. 5000 మిల్లీ బ్యాటరీ. కానీ ఏంటంటే ఛార్జర్ ఇయ్యరు. సో ఛార్జర్‌కి సెపరేట్‌గా ఒక ₹1000 అయితే పెట్టుకోవాలి. 12,500 అనుకోవచ్చు. ఇక్కడ తీసుకొచ్చానంటే మాత్రం తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే రియల్‌మీ నుంచి అన్నమాట. సో రియల్‌మీ వాళ్ళది రియల్‌మీ P4 లైట్ 5G ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. 13,000కి మీకు పెద్ద బ్యాటరీ వస్తుంది. 7000 మిల్లీ బ్యాటరీ, 6300 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 30 మెగాపిక్సెల్ కెమెరా అనేవి. సో దానికంటే ఇది జర బెటర్ ఆప్షన్ అంటాను. పెద్ద బ్యాటరీ వస్తుంది, మంచి రిఫ్రెష్ రేట్‌తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే మోటరోలా వాళ్ళ నుంచి అన్నమాట. మోటరోలా వాళ్ళది G35 5G ప్రాసెసర్ 12,500కి వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సెల్ క్వాడ్ పిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 5000 మిల్లీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, యూనిసోస్ T760 ప్రాసెసర్ అన్నమాట. సో ఈ లిస్ట్‌లో స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మన పోకో C81కి చాలా గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాయి. నా ఒపీనియన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ కంటే వేరే స్మార్ట్ ఫోన్స్‌లో అట్‌లీస్ట్ మంచి ప్రాసెసర్ వస్తుందనేసి అయితే ఆ ప్రాసెసర్‌లో రికమెండేషన్ అయితే చేస్తున్నాను. సో బ్యాటరీ కెపాసిటీస్ ఫీచర్స్ కంటే కూడా అక్కడ కెమెరా అండ్ ప్రాసెసర్ కొన్నిట్ల బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ వస్తుంది. సో అవి తీసుకోమని అయితే ఒక సలహా అయితే ఇస్తాను. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఆల్టర్‌నేటివ్స్ చెప్పేసాను. ఫైనల్‌గా మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్, డౌట్స్, క్వెషన్స్ ఏమైనా అర్థం కాని కింద కామెంట్ చేయండి. రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.